శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 16వది అయిన బ్రహ్మ విద్యోపనిషత్. శ్లోకం: స్వావిద్యా తత్కార్య జాతం యద్విద్యాపహ్నవం గతం తద్దంశం విద్యానిష్టన్నం రామచంద్ర పదం భజే. పూర్వం ధ్రువాగ్ని మహర్షి పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అద్భుతమైన కర్మ కలిగిన బ్రహ్మ విద్యా రహస్యాన్ని ఇలా చెబుతున్నాడు. ఓం అనే అక్షరమే పరబ్రహ్మ అని బ్రహ్మవాదులు చెబుతారు. నేను ఆ అక్షరం యొక్క శరీరాన్ని, స్థానాన్ని, కాలత్రయాన్ని గురించి చెబుతున్నాను. ఓంకారంలో 3 దేవతలు, 3 లోకాలు, 3 వేదాలు, 3 అగ్నులు, 3 మాత్రలు, 3 అక్షరాలు, ఒక అర్ధమాత్ర ఉంటాయి. ఋగ్వేదంలోని మొదటి అక్షరం అకారానికి ఋగ్వేదం, గార్హపత్యాగ్ని, పృథ్వీలోకం, బ్రహ్మదేవుడు అనేవి శరీరంగా ఉంటాయని బ్రహ్మవాదులు చెబుతారు. అలాగే ఓంకారంలోని రెండో అక్షరమైన ఉకారానికి యజుర్వేదం, అంతరిక్షం, దక్షిణాగ్ని, శ్రీ మహావిష్ణువు, మూడవ అక్షరమైన ఉకారానికి సామవేదం, ద్యులోకం, ఆహ్వానీయాగ్ని, పరమేశ్వరుడు శరీరాలుగా ఉంటారు. ఓంకారంలోని అకారం సూర్యమండలం మధ్యలో ఉన్న శంఖం మధ్యలో ఉంది. ఉకారం చంద్రుడితో సమానమైంది, అది చంద్రలోకంలో ఉంది. మకారం అగ్నితో సమానమైనది, పొగలేనిది, అది మెరుపుతో కూడా సమానమైనది. ఓంకారంలోని 3 మాత్రలు సోమ, సూర్య, అగ్ని రూపాలు. వీటి మీద దీప శిఖ ఒకటుంది. దాన్ని ప్రణవం మీదున్న అర్ధమాత్ర అంటారు. తామరతోడులో ఉన్న దారంలాగా ఆ శిఖ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది సూర్యుడితో సమానమైనది, సూర్యుడిని భేదించి ఉంటుంది. అది శరీరంలోనూ 72,000 నాడుల్ని భేదించి తనలో ఉండే సకల భూతాలకి వరాలనిస్తూ మొత్తం వ్యాపించి ఉంటుంది. శాంతిని కోరుకునేవారు కంచుగంట చేసే నాదానికి ఎలా లీనమైపోతారో అలాగే ఓంకారాన్ని విని అందులో లీనమైపోవాలి. ఓంకారనాదం ఎక్కడైతే లీనమవుతుందో అదే పరబ్రహ్మం అని చెప్పబడుతుంది. ఆ నాదంలో బ్రహ్మని, తన బుద్ధిని లీనం చేసినవాడు అమృతత్వాన్ని పొందుతాడు. జీవాలు 3 విధాలు. అవి 1 వాయువు, 2 ప్రాణం, 3 ఆకాశం అని. జీవుడు వెంట్రుకల శతంతో కల్పించబడిన దాన్ని ప్రాణం అంటారు. అది నాభి స్థానంలో ఉన్నది. విశ్వాత్మకమైన, శుద్ధత్వమైన, నిర్మలమైన సూర్యకిరణాలలాగా ప్రకాశించేవి సకార హకారాలు. జీవుడు ఎప్పుడూ వీటిని జపించాలి. అనగా సోహం. ఈ 2 అక్షరాలు నాభి నుంచి బయటపడ్డాయి. వాటికి ఎలాంటి విషయ వ్యాప్తి లేదు. కనుక ఇది పాల నుంచి నెయ్యి తయారైన విధంగా నిష్కలమై వస్తుందని తెలుసుకోవాలి. శరీరంలోని జీవుడు పంచప్రాణమయాలతో కారణమైన ఆత్మతో కూడి ఉంటాడు. 4 గుళికలతో నిండి ఉన్న హృదయం అంటే గుండె 4 గదులలో కర్రతో కొట్టిన బంతిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇలా శరీరం లోపల జీవుడనే హంస విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటుంది. జీవుడు నిశ్వసించే వరకు, అనగా ఊపిరి వదిలిపెట్టే వరకు అది ప్రాణం నిష్కలమై ఉంటుంది. ఈ విధంగా హృదయాకాశంలో ఉన్న నిష్కలమైన దాన్ని ధ్యానించిన వాడు భవబంధాల నుంచి విముక్తి పొందుతాడు. హృదయంలోని అనాహత ధ్వనితో కూడిన హంసను ఎవడు తెలుసుకుంటాడో వాడే పరమహంస. స్వయంగా ప్రకాశించేది, చిదానందంతో కూడుకున్నది హంస అని అంటారు. పండితుడైన వాడు, అనగా యోగి, రేచక పూరకాల్ని వదిలి కుంభకంలో ఉంటూ తన ప్రాణాపానాల్ని బొడ్డు, కంఠం సమానంగా ఉంచి ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ద్వారా తన శిరస్సులో ఉన్న అమృతాన్ని ఆస్వాదించి తన నాభి, అనగా బొడ్డు మధ్య భాగంలో దీపంలాగా ప్రకాశించే పరమేశ్వరుడిని ఆ అమృతంతో అభిషేకం చేయాలి. అలా చేసిన తర్వాత హంస హంస అని ఎవడైతే నిత్యం జపిస్తాడో వాడికి జరామరణాలు, రోగాలు ఉండవు. అనిమాది సిద్ధులు కలగటం కోసం ఈ విధంగా రోజు ప్రయత్నించాలి. ఇలా ఎప్పుడూ అభ్యాసం చేసే సాధకుడు ఈశ్వరత్వాన్ని పొందుతాడు. పూర్వం చాలామంది ఎన్నో రకాల మార్గాల్ని అనుసరించి నిత్యత్వాన్ని పొందారు. నిత్యత్వ విద్యా సాధనకు హంస విద్య కన్నా మరో విద్య లేదు. ఇది పరమేశ్వర సంబంధమైన విద్య. ఈ మహావిద్యని ఎవడు దానం చేస్తాడో అలాంటి వాడికి దాస్యం చేయాలి. గురువు చెప్పిన విద్య మంచిదైనా చెడుదైనా సరే అది మంచి విద్య అవుతుంది. గురువు చెప్పిన దాన్ని శిష్యుడు అన్నవాడు ఎంతో సంతోషంతో ముందు వెనక ఆలోచించకుండా చేయాలి. అదేవిధంగా గురు శుశ్రూష చేయటం వల్ల శిష్యుడు ఈ హంస విద్యని పొంది తన ఆత్మని సాక్షాత్తు పరబ్రహ్మమేనని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నాక అతడు వర్ణాశ్రమ ధర్మాలని,
శరీరం, జాతి, వేదశాస్త్రాలు వీటిని కాలిధూళిలాగా వదిలేయాలి. ఎక్కువగా మంచి జరగాలని కోరుకునేవాడు ఎక్కువగా గురువుని సేవించాలి. గురువు సాక్షాత్తు మహావిష్ణువని శృతి అనగా వేదం చెబుతుంది. శృతి ఏది చెప్పినా అది పరమార్థమే. దీనికి సందేహమే లేదు. శృతి విరోధమైనది ఏది ప్రమాణం కాదు. అలా ప్రమాణం కానిది ఏదైనా సరే అది సాధకుడికి అనర్థాన్ని కలిగిస్తుంది. శరీరంలో ఉన్నవాడిని సకలుడు అంటారు. శరీరం లేనివాడిని నిష్కలుడు అంటారు. ఎవడైతే అంతటా ఉన్న ఆప్తుడి గురించి గురువు ఉపదేశం ద్వారా తెలుసుకుంటాడో అతడే చేరదగినవాడు. ఎవడు హంస హంస అని పలుకుతాడో అలా పలికేవాడు సాక్షాత్తు ఆ హంస అనగా హరి ఈశ్వరుడే అవుతాడు. సర్వతోముఖమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని గురువు ద్వారా పొందాలి. నువ్వుల నూనెలో నూనె ఉన్నట్టు, పూలలో సుగంధం ఉన్నట్టు శరీరంలో అతడున్నాడు. పురుషుడి శరీరం లోపల వెలుపల అతడు ఆశ్రయించి ఉన్నాడు. అతడే ఆత్మ. లోకంలో ఏదైనా వస్తువుని ఒక దీపం సహాయంతో గుర్తించి, అలా గుర్తించిన తర్వాత తన చేతిలోని దీపాన్ని వదిలేసినట్టు జ్ఞానం అనే దీపం ద్వారా జ్ఞేయమైన ఆత్మ అనే దాన్ని గుర్తించి ఆ తరువాత జ్ఞానాన్ని వదిలేయాలి. ఈ ప్రపంచమంతా ఒక పుష్పం లాంటిది. నిష్కలుడు అనగా శరీరం లేనివాడు, దాని సుగంధం లాంటి వాడని గ్రహించాలి. అలాగే ఈ ప్రపంచం మొత్తం ఒక మహావృక్షం లాంటిదైతే నిష్కలం దాని నీడ లాంటిది. లోకంలో సకలమైన భావం అంతటా ఉంది. ఇక్కడ ఉపాయం సకలమైతే ఉపేయం అనగా పొందదగింది నిష్కలం అవుతుంది. సకలుడిలో సకల భావం ఉంటే నిష్కలుడిలో నిష్కల భావం ఉంటుంది. ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని 3 జీవుడి భేదాలతో ఉంది. దానిపైన అర్ధమాత్ర ఒకటి ఉంది. ఆ మాత్రకి పైన పరాత్పరమైన సకల పంచదైవతంగా ఉంటుంది. బ్రహ్మ హృదయాన్ని, విష్ణుమూర్తి కంఠాన్ని, దవడ భాగాన్ని రుద్రుడు, లలాట భాగాన్ని మహేశ్వరుడు, ముక్కు అగ్రభాగాన్ని అచ్యుతుడు ఆశ్రయించి ఉన్నారు. నాసాగ్రానికి చివర పరమపదం ఉంటుంది. నాసాగ్రం అంటే కనుబొమ్మల మధ్య ప్రాంతం. దాని చివర మొత్తం 12 అంగుళాల పరిమాణంతో ఉంటుంది. ఇదంతా నాసాగ్ర ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఉండి సర్వత్రా వ్యాపించినవాడు ప్రభువు అని గ్రహించాలి. తమ మనసు వేరే చోటకి వెళ్ళినప్పటికీ తాను చేసే యోగం అవిచ్ఛిన్నంగా ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఇది ఎంతో రహస్యాతి రహస్యమైన యోగం. ఇది చాలా శుభప్రదమైనది. దీనికన్నా గొప్పది, దీనికన్నా శుభప్రదమైనది ఏదీ లేదు. కనుక జీవుడు పరమమైన అక్షర నిర్ణయమైన శుద్ధ జ్ఞానమనే అమృతాన్ని పొంది రహస్యాతి రహస్యమైన దాన్ని గ్రహించాలి. ఈ రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని, ఓంకార విజ్ఞానాన్ని పుత్రుడు కానివాడికి, శిష్యుడు కానివాడికి ఇవ్వకూడదు. గురువే దైవం అని భావించే శిష్యుడికే ఈ శాస్త్రం చెప్పాలి. అంతేకాని ఇతరులకు చెప్పకూడదు. అలా చెప్పినవాడు నరకానికి వెళతాడు. అతడు చెప్పింది సిద్ధించదు. గృహస్థుడు గాని, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి గాని పరమమైన అక్షర బ్రహ్మ అనగా ఓంకారవేత్తలైన జ్ఞానులు ఎక్కడెక్కడ ఉంటారో వారు దేహాంతరంలో విషయాసక్తులై శుభాన్ని పొందుతారు. ఈ శాస్త్రజ్ఞానాన్ని పొందిన మానవుడు బ్రహ్మహత్య చేస్తే వచ్చే పాపాన్ని, అశ్వమేధం చేస్తే వచ్చే పుణ్యాన్ని తనకు కాకుండా చేసుకుంటాడు. అనగా అతడికి పాపపుణ్యాల సంబంధం ఏమాత్రం ఉండదని భావం. లోకంలో గురువులు 3 రకాలు. 1 చోదకుడు, 2 బోధకుడు, 3 మోక్షదుడు. వీరిలో మోక్షదుడు ఉత్తమ గురువు. చోదక గురువు శిష్యుడికి మార్గాన్ని చూపుతాడు. బోధకుడు స్థానాన్ని నిర్దేశిస్తాడు. ఇక మోక్షదుడైన గురువు శిష్యుడికి పరతత్వాన్ని ప్రబోధించి అతడికి పరమపదం లభించేలా చేస్తాడు. ఓ గౌతమ, శరీరంలో ప్రత్యక్ష యజనం గురించి చెబుతున్నా విను. ఈ చెప్పిన ప్రకారం యాగం చేసినవాడు అవ్యయమైన శాశ్వతమైన పదవిని పొందుతాడు. జీవుడు తన శరీరంలోని బిందువుని, నిష్కలని స్వయంగా దర్శించాలి. మార్గవేత్త అయిన వాడు 2 అవయవాలని, 2 విగవత్తుల్ని ఎప్పుడూ చూడాలి. ఓ వచ్చ, సాధకుడు ఒక జాము కాలం అనగా 3 గంటల పాటు రేచక, పూరక, కుంభక సహిత ప్రాణాయామాన్ని చెయ్యాలి. తరువాత ముందుగా రెండింటిని ఉచ్చరించి యథాప్రకారం అర్పించాలి. అలాగే నమస్కారం, యోగం, ముద్ర వీటితో ఆరంభించి వాటిని కూడా అర్పించాలి. వచ్చ, సూర్యగ్రహణం అనేది ప్రత్యక్ష యజనం అని చెప్పబడుతుంది. దీన్ని తెలుసుకోవటం వల్ల నీళ్లలో నీళ్లు కలిసిపోయినట్టు సాధకుడికి సాయుధ్యముక్తి కలుగుతుంది. యోగాభ్యాసాన్ని తీవ్రంగా చేసిన వాళ్లకు ఈ గుణం కలుగుతుంది. కనుక యోగాన్ని బాగా అభ్యసించినట్లయితే సర్వ దుఃఖాలు నశిస్తాయి. అందుకే నిరంతరం యోగాభ్యాసం చేసి జ్ఞానాన్ని పొంది తన్మయత్వంతో ఉండాలి. యోగి అయినవాడు పరమమైన హంసమంత్రాన్ని అనగా సోహం ఉచ్చరించాలి. సకల ప్రాణులు శరీరం మధ్యలో అద్భుతమైన హంస అనేది ఎప్పుడూ ఉంది. ఆ హంసే పరమ సత్యం, అదే శక్తి, అదే వైదికం. ఆ హంసే పరమవాక్యం.
ఆ హంసే అనగా మంత్రమే పరుడైన రుద్రుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, పృథివీ మొదలు శివుడి వరకు ఉన్న జగత్తు అకారాది క్షకారాంత వరకు ఉన్న అక్షరాలు, కుటాంతమైన మాతృకలు అన్నీ హంసరూపాలే. మాతృకారహితమైన మంత్రాలు ఎక్కడా ఆదేశించబడవు. మరో దానితో పోలికే లేని హంస అనే జ్యోతి శరీరం మధ్యలో ఉన్నది. దక్షిణముఖంగా తిరిగి దానికి జ్ఞానముద్రని సాధకుడు చూపించాలి. హంస అనగా సోహం మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండాలి. నిర్మలమైన స్ఫటిక లాంటి ఆకారం కలిగిన నిరుపమానమైన దివ్యరూపాన్ని లాగే శరీరం మధ్య ప్రదేశంలో జ్ఞానముద్రాత్మ రూపమై కొలువై ఉన్న పరమహంసని దర్శించాలి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలనేవి పంచప్రాణ వాయువులు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే 5 పంచ కర్మేంద్రియాలు. ఈ 2 క్రియాశక్తులు బలం కలిగినవి. నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం అనే 5 పంచ ఉపప్రాణాలు. అలాగే త్వక్ అనగా చర్మం, చక్షు అనగా కళ్ళు, శ్రోత్ర అనగా చెవి, జిహ్వ అనగా నాలిక, ఘ్రాణ అనగా ముక్కు అనే ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు, ఈ ఉపప్రాణాలు, జ్ఞానేంద్రియాలు ఈ 2 జ్ఞానశక్తి బలం కలిగినవి. జీవుడి నాభి అనగా బొడ్డు చక్రంలో పానకుడు అనగా అగ్నిదేవుడున్నాడు. ఎవడైతే తన నేత్రాల్ని నాసాగ్రం అనగా భూమధ్య భాగంలో నిలిపి బంధముద్ర వేస్తాడో అతడికి అకారం అగ్నిగా, ఉకారం హృదయంలో ఉంటాయి. సాధకుడు తన బంధముద్ర ద్వారా భూమధ్యంలో ఉన్న మకారంలోని ప్రాణశక్తిని మేల్కొల్పాలి. బ్రహ్మగ్రంథి అకారంలో ఉంటుంది. హృదయంలో విష్ణుగ్రంథి ఉంటుంది. రుద్రగ్రంథి అనేది అక్షరవాయువులతో భేదించబడి భూమధ్యంలో ఉంటుంది. ఓంకారంలోని అకారంలో బ్రహ్మ, ఉకారంలో విష్ణువు, మకారంలో శివుడు ఉన్నారు. కనుక ఈ ఓంకారంలో పరాత్పరులు ఉన్నట్లే నాడి మొదల్లో తన కంఠాన్ని శోషింపజేసి దీని చేత స్తంభింపజేస్తే లోపల ఉన్న జిహ్వ అనగా నాలుక పీడించబడి ఊర్ధ్వగామిని అయిన షోడశిలా ఉంటుంది. అప్పుడు త్రికూటం, త్రివిధం, గోలాకం, నికరం, త్రిశంకం, వజ్రం, ఓంకారం, ఊర్ధ్వనాళం, భ్రూముఖం, కుండలి వీటిని సాధకుడు చలింపజేస్తూ ప్రాణాలను భేదిస్తూ చంద్రమండలాన్ని సాధిస్తూ వజ్రకుంభాలాంటి శరీరంలోని నవరంధ్రాలని బంధించాలి. అప్పుడు శరీరం లోపల సుమనోవాయువుతో కూడిన రాగం వినిపిస్తుంది. అది నిర్గుణం. అమృతవర్షిణి అయిన ఆ రాగం లోపల బ్రహ్మస్థానంలో కలుగుతుంది. అప్పుడు సాధకుడు లోపలున్న షట్చక్ర మండలాన్ని ఉద్ధరిస్తూ జ్ఞానదీపాన్ని ప్రకాశింపజేయాలి. అలాగే సకల భూతాలలో ఉన్న సర్వేశ్వరుడిని నిత్యం అర్పించాలి. జ్ఞానరూపుడు, నిరామయుడు, ఆత్మస్వరూపుడు అయిన పరమాత్మను దర్శించాలి. దివ్యరూపంతో సర్వవ్యాపిగా నిరంజనుడిగా దర్శనమిచ్చే ఆయనే హంస. హంస అనే పేరుతో సకల జీవుల హృదయాలని ఆశ్రయించి ఉన్నాడు. జీవుడి శరీరంలో ఉన్న ప్రాణ అపాన అనే గ్రంథిని అజప అంటారు. ప్రతిరోజు జీవుడు 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో జపించే మంత్రమే సోహం. ఈ గ్రంథికి పూర్వభాగంలో క్రింద లింగాన్ని, పశ్చిమ భాగంలో శిఖని, భూమధ్యంలో జ్యోతిర్లింగాన్ని యోగి నిత్యం ధ్యానించాలి. నేను అచ్యుతుడిని, అచింత్యుడిని, తర్కించడానికి వీలు లేనివాడిని, జన్మ లేనివాడిని, వ్రణం లేనివాడిని, శరీరం, సంగం, భయం అనేవేవీ లేనివాడిని. నేను శబ్దం లేనివాడిని, రూపం, స్పర్శ, ద్వయం, రసం, గంధం లేనివాడిని. అలాగే ఆది, మృతం, క్షయం, లింగం, జడత్వం, కళ, ప్రాణం, మోకం, చిత్యం లేనివాడిని. నేను ఒక ఆకృతుణ్ణి, అంతర్యామిని, అగ్రాహ్యుణ్ణి. నిర్దేశ్యం, లక్షణం, గోత్రం, గాత్రం అనగా శరీరం, చక్షువులు, వాక్కు, దృశ్యం, వర్ణం, ఖండం, శృతం, ద్రష్టం లేనివాడిని. నేను అందరిచేత వెతకదగిన వాడిని, అసురుణ్ణి. నేను వాయువుని కాను, ఆకాశం లేనివాడిని, తేజస్సు లేనివాడిని, అవ్యభిచారిని, అమృతుణ్ణి, అజాతుణ్ణి, అతి సూక్ష్ముడు, అవికారి, అరజస్కుడు, అతమస్కుడు, అజస్త్యుడు, అగుణుడు, అమాయుడు అన్నీ నేనే. నేను అనుభవాత్మని, అనన్య విష్యుడిని, అద్వైతుడిని. అలాగే అపూర్ణుడు, అబాహ్యుడు, అనంతుడు, అశ్రోత్రుడు, అదీర్ఘుడు, అవ్యక్తుడు, అనుయాయుడు, అద్వయానంద విజ్ఞాన గణుడు, అవిక్రియుడు, అనిత్యుడు, అలేవుడు, అకర్త, అద్వయుడు, అవిద్యాకారి, అహీనుడు, అవజ్మానస గోచరుడు, అనల్చుడు, అశోకుడు, అవికల్పుడు కూడా నేనే. నేను ప్రజ్వలింపని వాడిని, ఆది మధ్యాంత రహితుడిని, ఆకాశం లాంటి వాడిని, ఆత్మ చైతన్య స్వరూపుణ్ణి, ఆనంద చిత్తుణ్ణి, ఆనందామృత రూపుణ్ణి, ఆత్మ సంతృప్తుణ్ణి,
ఆప్తకారుణ్ణి, నేను ఆకాశం కన్నా పరమైన ఆ ఈశ్వరుణ్ణి, ఈశానుణ్ణి, పొందదగిన వాడిని, ఉత్తమ పురుషుణ్ణి, ఉత్కృష్టమైన వాడిని, ఉపద్రష్టని, ఉత్తరతుణ్ణి, కేవలుణ్ణి, కవిని, కర్మలకి అధ్యక్షుణ్ణి, ఇంద్రియాలకు అధిపతిని, గుహాశయుణ్ణి, రక్షకుణ్ణి, కళ్ళకు ద్రష్టలాంటి వాడిని, నేను చిదానందుణ్ణి, చేత చిద్ఘనుడు, చిన్మయుడు, జ్యోతిర్మయుడు, అన్నీ నేనే. నేను గొప్పవాడిని, జ్యోతిష్యులకు జ్యోతిని, తపస్సుకు సాక్షిని, తుర్యతుర్యుడిని, తమసపరుణ్ణి, దివ్యదేహుణ్ణి, దుర్దర్శుణ్ణి, అలాగే ద్రష్ట, ధ్యేయుడు, ధ్రువుడు, నిత్యుడు, నిరవజ్యుడు, నిష్క్రియుడు, నిర్గుణుడు, నిస్పృహుడు, నిరేంద్రియుడు, నిరాఖ్యాతుడు, నిశ్చలమైనవాడు, ఎలాంటి వికారాలు లేనివాడు, నిత్యం పూజింపబడేవాడు, ఎలాంటి గుణాలు లేనివాడు, నియంత, నిరపేక్షుడు, నిష్కలుడు, అన్నీ నేనే. నేనే పరమాత్మని, పురాణుణ్ణి, పరముణ్ణి, పరావరుడు, ప్రాజ్ఞుడు, ప్రపంచోపాసనుడు, పరామృతుడు, పూర్ణుడు, ప్రభువు, పురాతనుడు, పూర్ణానందైక బోధుడు, ప్రత్యేకకరుసుడు, ప్రజ్ఞాతీతుడు, ప్రశాంతుడు, ప్రకాశుడు, పరమేశ్వరుడు, ఇవన్నీ నేనే. నేను ఒకే విధంగా చింతించదగిన వాడిని, ద్వైతాద్వైత విలక్షణుణ్ణి, బుద్ధుడు, భూతపాలుడు, ప్రభారూపుడు, భగవంతుడు, మహాదేవుడు, మహాజ్ఞేయుడు, మహేశ్వరుడు, విభుక్తుడు, విభువు, వరుణ్యుడు, వ్యాపకుడు కూడా నేనే. నేను వైశ్వానరుణ్ణి, వాసుదేవుణ్ణి, విశ్వతచ్చక్షువుని, విశ్వాధికుడు, విశదుడు, విష్ణువు, విశ్వక్రత్తు, శుద్ధుడు, శుక్రుడు, శాంతుడు, శాశ్వతుడు, శివుడు, సర్వభూతాంతరాత్మ, సనాతనుడు, సకృద్విభాతుడు, సర్వాంతరుడు, స్వయం జ్యోతి, సర్వాధిపతి, సర్వభూతనాథుడు, సర్వేంద్రియ వివర్జితుడు, సర్వవ్యాపి, స్వరాట్, సమస్తానికి సాక్షి, సర్వాత్మ, సర్వభూత గుహాశయుడు, అన్నీ నేనే. సర్వేంద్రియ గుణాభూషుణ్ణి నేనే. స్థానత్రయ వ్యతీతుణ్ణి నేనే. సర్వానుగ్రహకారుణ్ణి, సచ్చిదానంద పూర్ణాత్మని, సర్వప్రేమాస్పదుణ్ణి, సచ్చిదానంద మాతృణ్ణి నేనే. అలాగే స్వప్రకాశకుడు, చిద్ఘనుడు, సత్స్వరూపుడు, చిన్మాత్రుడు, సిద్ధుడు, సర్వాత్మకుడు, సర్వాధిష్టాన చిన్మాత్రుడు, స్వాత్మబంధహరుడు, సర్వగ్రాసుడు, సర్వద్రష్ట, సర్వానుభవుడు, అన్నీ నేనే అని బ్రహ్మవేత్తలు, సిద్ధులు అయిన వారు ఇలా చెబుతారు. ఎవరైతే ఈ విధంగా తత్వాన్ని తెలుసుకుంటారో వారే ఉత్తమ పురుషులు. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 16వది అయిన బ్రహ్మ విద్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.